హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీనాస్. సో ఈరోజు కృష్ణాష్టమి కదా. సో నాజుని స్కూల్లో రాధా గెటప్లో రెడీ తీసుకొని రమ్మన్నారు. సో ఇవన్నీ నాజుకి వేసి రెడీ చేయబోతున్నాను అన్నమాట. సో ముందు డ్రెస్ వేసేసుకుంది. ఇంకా రెడీ చేయడం స్టార్ట్ చేశాను. అంటే జడ తనకి లాంగ్ హెయిర్ కాదు కదా. సో నా దగ్గర పాత సవరం ఉంటే అది వేసాను. అంత బాగాలేదు, కానీ చున్నీతో కవర్ చేసేయచ్చు కదా తల మీద నుంచి అని ఏదో వేసాను. నేను వద్దన్నాను, వేసాక బాగాలేదు. పైన జడ లావుగా ఉంది, కింద అది సన్నగా ఉంది. అంటే తనకేమో నచ్చిందనమాట. ఉండని మమ్మీ అంది. సో ఇంకొంచాను. ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. జ్యువెలరీ అంతా వేస్తున్నాను ముందు. అండ్ ఈ పాపిడి బిల్ల అండ్ ఆ మెడలో ఉంది కదా డబల్ నెక్లెస్ లాంటిది, అది సిఎంఆర్ జడ్జ్ కోట్లో తీసుకున్నాము. ఇంకా వాళ్ళ డాడీ టిఫిన్ పెట్టేస్తున్నారు. పాపం, అంటే ఎనర్జీ ఉండాలి కదా తనకు కూడా. సో ముందు చూడండి తపస్సు చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది. ఇంకా పౌడర్ రాసేసాను ఫస్ట్. అంటే నేను ఫౌండేషన్ అలా ఏమీ ఓవర్గా రాయను, చిన్నపిల్లలకి మళ్ళీ పింపుల్స్ వస్తాయని భయం. సో తన హిమాలయ పౌడర్ రాసేసి ఇంకా ఫస్ట్ కాటిక పెట్టేస్తున్నాను. చాలా చక్కగా రెడీ అవుతుందండి మా అమ్మాయి. రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో దిష్టి తగలకుండా ఇలా పెట్టేస్తున్నాను. కాళ్ళకు కూడా పెడతాను నేను. నెక్స్ట్ ఇంకా లైట్గా ఐబ్రో పెన్సిల్. చాలా చక్కగా చేయించుకుంటుంది మేకప్ అంటే. ఇంకా ఐబ్రో పెన్సిల్ అయిపోయాక నెక్స్ట్ ఇంకా ఆ బ్రష్ ఉంటుంది కదా, దానికి ఇష్టం అనమాట. సో ఊరికే అలా చేస్తుంది. నెక్స్ట్ ఇంకా లిప్స్కి మామర్త్ లిప్ బామ్ రాస్తున్నాను. నేను లిప్ బామ్ రాసే, నేనైనా తనకైనా, అంటే నాకైనా తనకైనా లిప్ బామ్ రాసి లిప్స్టిక్ రాస్తాను అనమాట, డ్రై అవ్వకుండా లిప్స్. సో ఎప్పుడు తనకైనా నాకైనా మోస్ట్లీ ఇలాగే మేము మేకప్ చేసుకుంటాం. ఇంకా కొద్దిగా లైట్గా ఐ షాడో, ఇంకా చీక్స్కి కూడా సైడ్స్కి అలా రాసేస్తున్నాను, ఆ పింకిష్ లుక్ వస్తుంది కదా అని. అంతేనండి. ఇంకా లాస్ట్లో బ్లష్ ఉంటుంది కదా, అది లైట్గా అనమాట, మరి ఎక్కువ కాదు. సో ఆ బ్రష్ తనకి చాలా ఇష్టం. తనకి అంటే ఇలా టంగ్ లోపలికి పెడితే బ్లష్ అనేది బాగా అవుతుంది కదా, అది పెట్టమంటున్నాను, రావట్లేదు అనమాట దానికి చేయడం. సో అంతే, సింపుల్ మేకప్ అనమాట. ఇంకా లాస్ట్లో హైలైటర్. ఈ ఐ షాడోస్ దగ్గర గ్లిట్టరీగా బాగుంటుంది కదా అని అక్కడ పెడతాను. లైట్గా కొంచెం ముక్కు మీద, మరీ ఎక్కువ పెట్టనండి. నాకు కొంచెం భయం, అంటే చిన్నపిల్ల కదా, ర్యాషెస్ వస్తాయేమో అని భయపడతాను, ఎక్కువ మేకప్ చేయను. సో అంతే, ఇంకా హైలైటర్. సో అంతేనండి, నాజు మేకప్ అయిపోయింది, రెడీ అయిపోయినట్టే. ఎలా అనిపించింది చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో రెడీ అనమాట. ఇంకా చూడండి పోజులు ఇస్తుంది, క్యూట్గా ఉంది కదా, బొమ్మలా ఉంది. సో డ్యాన్స్ కూడా వేసేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ డాడీ పట్టీలు వేస్తున్నారు, నేను అప్పుడు టిఫిన్ చేస్తున్నాను అనమాట. నేను మెహందీ ముందు పెట్టాను, అంటే చేతులకి పెట్టాను కదా, లెగ్స్కి పెట్టడం నాకు టైం లేదు. సో ఇలా అనమాట, జడ చూపిస్తుంది చూడండి ముందుకు వేసుకొని. సో నాజు ఇంకా లాస్ట్లో అంతా అయిపోయాక చున్నీ పెడుతున్నాను. నాకు పెద్దగా అంటే రెడీ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే లేదండి, ఏదో అలా ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్తే నాకు హ్యాపీగా ఉంటుంది. సో అస్తమాను ఇంకా ఆ పోజ్ అనేది ఇచ్చేస్తూ ఉంటుంది. ఇంకా రెడీ అనమాట. సో స్కూల్కి వెళ్ళిపోతున్నాం. స్కూల్కి ఇంకా వచ్చేసామన్నమాట.
అంటే వర్షాకాలం కదా, కొంచెం పిల్లలందరికీ అంట ఫీవర్స్, కోల్డ్ అలా ఉంది. ఎక్కువ పిల్లలు రాలేదు ఆ రోజు, ఇంకా మన ఆజువే రాదా అనమాట. సో వాళ్ళ టీచర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగుంది క్యూట్గా అని. అండ్ స్కూల్లో కూడా ఇలా డెకరేట్ చేశారంతా, బాగుంది కదా. ఇంకా మిగతా పిల్లలందరూ అంటే ఎక్కువ మంది లేరు. ఇంకా మేము కృష్ణుడు ఇంకా రాలేదన్నమాట. సో అలా కొంచెం అక్కడ ఫొటోస్ దిగడం అలా తీస్తున్నాను వీడియోస్. ఇంకా వాళ్ళ టీచర్ ఏమో ముక్కు పుడకలా పెడితే బాగుంటుంది అన్నారు. సో వాళ్ళ డాడీ అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చారు. ప్రెస్సింగ్ ఉంటాయి కదా, అది పెట్టాక కొత్త లుక్ వచ్చింది మా నాజుకి. అండ్ సైడ్స్కి ఇలా చిన్న స్టిక్కర్స్ ఉంటాయి కదా, కంటి దగ్గర పెడితే బాగుంటుందని చెప్పి అవి కూడా పెట్టాము. ఇంకా వాళ్ళ టీచర్ ఒక బొట్టు పెట్టారు. ఇప్పుడు ఇంకా కంప్లీట్ బాగుందన్నమాట. క్యూట్గా నాజు చూడండి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, కామెడీగా బాగుంది కదా. బొట్టు కూడా బాగా సూట్ అయింది ఇక్కడ. ఇంకా వాళ్ళు కృష్ణుడి బొమ్మ దగ్గర కుండలు పెట్టారు, క్యూట్గా ఉన్నాయి. సో నేను అది తీసుకొని ఒకటి దానికి ఇచ్చి వీడియో ఫొటోస్ తీసుకున్నాము. బ్లూ కలరే తీసుకున్నాం, మ్యాచ్ అవుతుందని, చిన్న కుండ. ఇంకా నెక్స్ట్ కృష్ణుడు వచ్చేసారనమాట. చాలా వెయిట్ చేయించారండి, కానీ పర్వాలేదు, చిన్నపిల్లలు కదా కొంచెం రెడీ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది. సో మా రాధ కూడా చాలా ఓపికగా కృష్ణుడి కోసం వెయిట్ చేసింది. ఇంకా అలా కొంచెం వాళ్ళిద్దరికి ఫొటోస్ తీయడం, వీడియోస్ తీయడం అలా తీసాము. క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరు. ఇంకా డ్యాన్స్ చేయమన్నాం కానీ ఇద్దరు అలా సిగ్గుపడిపోతున్నారు. మా నాజు అయితే ఇంట్లో చేస్తుంది కానీ అందరి ముందు చేయమంటే కొంచెం సిగ్గుపడిపోతూ ఉంటుంది. సాంగ్స్ పెట్టాము, డ్యాన్స్ చేయమన్నాం టీచర్స్, మేము పేరెంట్స్. నో అంది చాలాసేపు. ఇంకా సరేలే అని నెక్స్ట్ అది ఉట్టి కొట్టడం అంటారు కదా, అది పెట్టారు స్కూల్లో. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. సో కృష్ణుడు కొట్టడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. మా నాజు ఒక పక్క కూర్చుని పోయింది. నేను అన్నాను నువ్వు కూడా రా, నువ్వు కూడా కొట్టు, ట్రై చేయని. సో కృష్ణుడు అయితే బాగా యాక్టివ్గా ఉన్నాడు అనమాట. చాలాసేపు ట్రై చేశాడు పాపం. పిల్లలందరి చేత కూడా కొట్టించాము, ఎంజాయ్ చేశారు చాలా. ఇంకా మా నాజుకు కూడా ఒకసారి ఇవ్వండి అన్నాను. సో తను కూడా ట్రై చేసింది కొట్టడానికి, కానీ అది కృష్ణుడే కొట్టాలంట కదా, పగలు కొట్టడం. నేను ఇలాంటిది ఫస్ట్ టైం చూసానండి, నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు. నాకు కూడా హ్యాపీగా అనిపించింది. పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేశారు చాలా. అండ్ ఫైనల్గా కృష్ణుడు కొట్టేశాడనమాట. సో దాంట్లో చాక్లెట్స్ పెట్టారు. ఇంకా పిల్లలందరూ హ్యాపీగా చాక్లెట్స్ తీసేసుకున్నారు. టీచర్స్ బాగా అరేంజ్ చేశారండి, చాలా బాగా పెట్టారు కదా. నాకు తెలీదు ఇది కూడా ఉందని. ఇంకా అయిపోయింది అంతే అనమాట స్కూల్లో. ఇంక ఇంటికి వచ్చేసి సాల్ట్ అండ్ ఎండుమిర్చి పెట్టి మా నాజుకి ఫస్ట్ ఇంకా దిష్టి తీసేసాను అనమాట. ఎందుకంటే దానికి ఇలా రెడీ చేస్తే దిష్టి తగిలి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. సో నాకు చాలా భయం. సో స్కూల్ నుంచి రాగానే దిష్టి తీసేసాను. ముక్కు పొడికి అలా ఉంచుకుంది, మేబీ దానికి ముక్కు కుట్టించాలి. ఇంకా ఉంచుకుంటాను మమ్మీ, బాగుంది అంది. సో దిష్టి తీసేసామన్నమాట, తీసి పడేసాం. సో ఇలా అయిందనమాట. మా రాధ ఎలా అనిపించింది లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరికీ మరోసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.